దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సువార్త సప్తాహం అనే విశిష్ట కార్యక్రమము 6 దినాలు అనగా 18 కూడికలు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానమును బట్టి దేవుని నామానికి స్తోత్రములు. ఈ సువార్త సప్తాహములో 7వ రోజు చివరి దినము మొదటి కూడిక ప్రభాత స్తుతి ఆరాధన. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ బంకా జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది కనుక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా త్వరపడి సిద్ధపడి ఈ యొక్క చివరి కూడికల్లో పాల్గొనాలని ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ ప్రభాత స్తుతి ఆరాధనలో ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులుగా ఉండి కార్యక్రమం నడిపించబోతున్న దైవజనులు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ పి వరప్రసాద్ గారికి ఆహ్వానం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వారికి అప్పగిస్తా ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ఆరంభం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ పరిశుద్ధ గణ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సువార్త సప్తాహం అనేటువంటి మా ప్రభా చక్కని విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మా ప్రభా మీరు మా కొరకు రూపొందింపజేసి ఇక 7వ రోజు మా ప్రభా మా తండ్రి ఈ ప్రభాత స్తుతి ఆరాధనలో పాల్గొనేటువంటి గొప్ప కృపా భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. చేరికుడి వచ్చినటువంటి మా ప్రభా మా తండ్రి ఆయన సేవకులను బట్టి సంఘాన్ని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా మా ప్రభా మా తండ్రి మార్గబద్ధన కూడా మీరు త్వరపెట్టి నడిపించండి. ఈ కార్యక్రమం ఆది అంతం మీకు అధ్యక్షతను జరిగింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందవలసిందిగా వేడుకుంటూ ఈ యొక్క మా ప్రభా మా తండ్రినైనా కార్యక్రమం అంతటి ద్వారా మీ నామాన్ని మేమ తెచ్చుకోమని ఏర్పాటు చేసినటువంటి మా ప్రభా స్థానిక సేవకులకు పరిచర్యకును కూడా మా ప్రభా మీ దీవెన దయచేయమని, చేరికుడు వచ్చిన వారెల్లరినీ ఈ కార్యక్రమం పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నిండుగా మెండుగా దండిగా ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో త్రిత్వ ప్రస్తుతిని జరిగించుకుందాం. హలో త్రిత్వ ప్రస్తుతి. దేవా తండ్రి యెహోవా నీకు స్తోత్రము నాయనా. దేవా తండ్రి యెహోవా నీకు స్తోత్రం నాయనా. ప్రభువా రక్షక యేసయ్య నీకు స్తోత్రం నాయనా. ఆదరణకర్త జీవప్రదాత పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రము నాయనా. పరిపూర్ణుడా సంపూర్ణుడా త్రిత్వదేవ నీకు స్తోత్రము నాయనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవ. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ కృప కొరకు నీకు వందనాలు నాయనా. దేవా నీ కృప కొరకు నీకు వందనాలు నాయనా. ప్రభువా నీ రక్షణ కొరకు నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు కొరకు నీకు వందనాలు నాయనా. పరిపూర్ణుడా నీ సంకల్పం కొరకు నీకు వందనాలు నాయనా. పరిపూర్ణుడా నీ సంకల్పం కొరకు నీకు వందనాలు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరము నీకే చెల్లునుగాక. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అన్ని కాలంబులా ఉన్నాయే హోవా నిన్న తారంబాయో కన్నా తండ్రి ఒన్నేకెక్కిన మోక్ష వాసాళి సన్నుతు నున్నతమైయుండా ఒన్నే నీకు అన్ని కాలం ఒన్నేకెక్కిన మోక్ష వాసాళి సన్నుతు నున్నతమైయుండా ఒన్నే నీకు నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను పన్నుగా చేసిన బలుగా నీవే నా లోకమున ఒడుగాక కరుణ సంపన్నతతో నేను ప్రభురా నీవే అన్ని జీవుల నిలిగి ఆహారమిచ్చుచు ఆజ్ఞాండవు నీవే ఎంత సత్యముగాక ఉన్న లక్షణముగా సన్నుతించుటకునే చాలుదునా అన్ని కాలంబులా ఉన్నాయే హోవాని నిన్న తారంబాయో కన్నా తండ్రి ప్రభుకి స్తోత్రం. చక్కని పాట పాడినటువంటి యూపీఎఫ్ ఫౌండర్ ఆచార్య పిపి రవిప్రసాద్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో పాస్టర్ కిరణ్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. అలాగే అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి కూడి చేరి వచ్చిన మా ఆఫీస్ బేరర్స్కి అలాగే దైవ సేవకులకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరొక పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి
పరోపకార నరావతార సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు పరార్థమై భవ శరీరము సగిన పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరావతారని పరోపకార నరావతారని సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో హల్లెలూయా. మంచి సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. మంచిది, చక్కని పాట పాడి ప్రభువుని మాయంపరిచినటువంటి పాస్టర్ కిరణ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రార్థనలోకి కొనసాగుదాం. మన మధ్యటువంటి పాస్టర్ జాన్ చక్రవర్తి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ యొక్క సువార్త సప్తాహం చివరి రోజు ఈ కార్యక్రమాలు ఈ దినం జరిగే 3 కార్యక్రమాల కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మహాగణుడా, మా మంచి కాపరి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి
స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ సువార్త సప్తాహం కార్యక్రమములో ప్రభువా గడిచిన 6 దినములు నాయన మీకు స్తోత్రాలు. అయా కార్యక్రమాలన్నిటినీ ప్రభువా నిరాటంకముగా అయా జయకరంగా దీవెనకరంగా నాయన ఆశీర్వాదకరంగా ప్రభువా మీ నామానికి మీరు మహిమకరంగా ప్రభువా అయా మీరు జరిగించిన మీ దహనము కొరకై మీకు స్తోత్రాలు 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 నాయన. అయా ఈ 7వ దినమున ప్రభువా అయా ఇటీగా ఈ మొదటి కార్యక్రమములో నాయన అయా మీ సేవకులు ప్రభువా మా యూపీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు బంగా జోసఫ్ అన్న గారి మందిరములో నాయన ఈ యొక్క ప్రభాత స్తుతి ఆరాధన నాయన మీకు స్తోత్రాలు. అయా మీరు ఏర్పాటు చేసిన విధానము కొరకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. 7వ దినమున ప్రభువా ఈ మొట్టమొదటి ప్రభాత స్తుతి ఆరాధన ప్రభువా ప్రారంభించుకోవటానికి అయా మీరు సహాయము చేసినందుకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ప్రభువా ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ ఆత్మ చేతనే ప్రభువా ఈ కార్యక్రమం అంతటిని మీరు జరిగించమని నాయన, రావలసిన సేవకులందరూ మీరు నడిపించమని ప్రభువా ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు. అయా ప్రార్థించేవాడిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, అయా వాక్యోపదేశకులు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, నడిపించేవాడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నాయన ఈ కార్యక్రమాలన్నింటినీ జయకరంగా జరిగించడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాము నాయన. అట్లానే ప్రభువా అయా మధ్యాహ్నం సమయంలో ప్రభువా సంఘ కూడికి ఏర్పాటు చేయబడి ఉండగా అయా యూపీఎఫ్ ప్రెసిడెంట్ అయా కరా జోసఫ్ అన్న గారి మందిరములో నాయన అయా ఈ కూడిక జరగబోతుండగా ప్రభువా ఈ సంఘ కూడికను కూడా మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని వేడుకుంటా ఉన్నాయన. ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగించమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. అయా మీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయా మరి ముఖ్యముగా అయా తండ్రి ప్రభు ఈ దినమున సాయంత్రం ప్రభువ అయా 4 గంటలకి ప్రభువ ఈ సువార్త సప్తాహము అయా తండ్రి ముగింపు కూడిక నాయన సంధ్యాస్తుతి ప్రభువ అయా హోసన్న మందిర ప్రాంగణంలో జరగబోతుండగా ప్రభువ అయా కార్యక్రమం అంతటిని మీ హస్తాలకు సమర్పిస్తున్నా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువ సేవకులందరూ మీరు నడిపించి ప్రభువ తండ్రి అయా తండ్రి ముగింపు కార్యక్రమము నాయన ఎంతో దీవెనకరంగా ప్రభువ ఆశీర్వాదకరంగా ప్రభువ నీ నామానికి మహిమకరంగా జయకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయా దైవ సేవకులకు రాకపోకల మార్గాలు మీరు తోడుగా ఉండి మనం ప్రార్థిస్తున్నాం. అక్కడ జరగబోతున్న ఏర్పాట్లన్నింటిలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. హోసన్నా మినిస్టర్ అధ్యక్షులు అయా దైవ సేవకులు నాయన అబ్రహాం అన్న గారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ సేవకులు కూడా మీరు బలపరిచి అభిషేకించి నాయన ప్రభువ అయా యొక్క చివరి కూటములో పాల్పంపులు పొందిన ఆయన అయా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సహాయము చేయమని ప్రభువ అయా యూపీఎఫ్ కమిటీ అంతటిని మీ హస్తాలకు సమర్పిస్తూ మీరే తోడుగా ఉండి ఈ దిన కార్యక్రమం అన్నింటినీ జరిగించమని మీకే ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకోనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చక్కని ప్రార్థన నడిపించేటువంటి పాస్టర్ జాన్ చక్రవర్తి గారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట సహోదరుడు జీవన్ ఒక పాటను పాడుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు ఆచార్య పివి ప్రసాద్ గారికి మా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దామని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము.
అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, చక్కని పాట పాడి ప్రభువుని మాయంపరిచేటువంటి సహోదరుడు జీవన్కి ప్రభు నామములో వందనాలు. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి యూపీఎఫ్ సెక్రటరీ జాన్సన్ గారికి, అదేవిధంగా ట్రెజరర్ లూకా గారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నా. స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ నరేంద్ర గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థనలో ఏకీపిద్దాం. యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ నరేంద్ర గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు కొనసాగుతాం. సువార్త సప్తాహం ఆఖరి దినం. ఈ 19వ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా నిండు వందనాలు తెలియచేస్తూ, అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా నిండు వందనాలు, ఆచార్యుల వారికి, యూపీఎఫ్ నాయకులందరికీ నిండు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. సువార్త సప్తాహము యూపీఎఫ్ వారు తండ్రి నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమంలో ఇప్పటి వరకు నాయన అనేకమైన సంఘాలలో నీ బలమైన ఆరాధన, ప్రార్థన తండ్రి ఉజ్జీవింపబడినట్లుగా, ఆయా సంఘాలు తండ్రి దీవించబడినట్లుగా ఇప్పటికే మీరు కృప చూపినందుకు నీకు వందనాలు. నీ దాసులకు, నాయన ఆచార్యుల వారికి, యూపీఎఫ్ నాయకులకు, తండ్రి సేవకులకు, అభిషక్తులందరికీ నాయన ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, శక్తిని బట్టి నీకు వందనాలు. నిర్విరాముగా జరుగుతున్న ఈ పరిచర్యలో నాయన నీ కృపను తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు దేవా. ఈ ఆఖరి దినం నీ బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దిన కార్యక్రమాలన్నిటినీ మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ పూట నాయన ఈ ప్రభాత స్తుతి ఆరాధన ఏర్పాటు చేసుకున్న నీ దాసులు నాయన బంకా జోసఫై గారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని తండ్రి మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి పరిచర్యలో బలమైన కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ముందున్న కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండండి. యూపీఎఫ్ని తండ్రి నాయకులను, తండ్రి నాయన అభిషక్తులందరినీ మీరు ఆశీర్వదించండి. వారి సంఘములను, వారి పరిచర్యలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బలమైన కార్యములు తండ్రి యూపీఎఫ్ తండ్రి నాయన ఈ యొక్క వ్యవస్థలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఆత్మచేత నడిపించబడే కృప దయచేయండి.
నీ ఆలోచన ప్రకారం ఆశీర్వదింపబడటానికి సహాయం చేయండి. బలమైన కార్యాలు వారి సంఘాలలో మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. శాఖోపశాఖలుగా విస్తరింపచేసి మీ నామానికి మహిమకరంగా మీరు వాడుకొనమని వేడుకుంటూ ఈ ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. ప్రార్థనలు నడిపించినటువంటి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ నరేంద్ర గారికి ప్రభునామములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట సిస్టర్ ప్రశాంతి గారు వచ్చి ప్రత్యేకమైన పాటను పాడాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన యూపీఎఫ్ నాయకులకు మరియు అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు. స్తుతి స్తుతి అని పాడుతూ స్తుతిగానం చేద్దాము, స్తోత్రారుని ఆరాధిస్తూ స్తుతి గీతం పాడుదాం. స్తుతి స్తుతి అని పాడుతూ స్తుతిగానం చేద్దాము, స్తోత్రారుని ఆరాధిస్తూ స్తుతి గీతం పాడుదాం. రాజాది రాజు మన క్రీస్తు ప్రభు అన్న పరలోకములో సంతతించి పాడునంట. రండి రండి రా రాజుని పూజిద్దాం, రండి చేరండి స్తుతి స్తోత్రాలర్పిద్దాం. రండి రా రాజుని పూజిద్దాం, రండి చేరండి స్తుతి స్తోత్రాలర్పిద్దాం.
చక్కని స్తోత్రాలాపన చేసినటువంటి సిస్టర్ ప్రశాంతి గారికి ప్రభు నామములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో యూపీఎఫ్ పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ వై సువన్ రాజు గారు వచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క హోస్ట్ చేస్తున్నటువంటి పాస్టర్ బంకా జోసెఫ్ గారి యొక్క పరిచర్య కొరకు మరి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరం ప్రార్థనలు ఏకీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు కోట్లాది స్తోత్రం చెల్లిస్తా ఉన్నానయ్యా. ప్రత్యేకంగానైనా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి సువార్త సప్తాహం ప్రభావిత కుడికలోనైనా బంకా జోసెఫ్ అయ్య గారిని, అమ్మగారిని, వారి బిడ్డలను, కుటుంబాన్ని దీవించండి. నాన్నగారిని, అమ్మగారిని కూడా దీవించి కృప చూపించండి అయ్యా. కృపాక్షేమాలతో నింపడిన తండ్రి, సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, కృపతో నింపండి, దీవించి ఆశీర్వదించండి నాయన. అంచెలంచెలుగా నా తండ్రి పరిచర్యను నా నాటికి బహుగా వృద్ధి చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అనేకమంటి గ్రామాలలో నా తండ్రి సువార్తను విరివిరిగా అయా అందించినట్లుగా మార్గాలు సరాలం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి నా తండ్రి ఈ సువార్త సప్తాహం విషయంలో నా తండ్రి ఇప్పటి వరకు కూడా కృప చూపిస్తూ కనకరిస్తున్నందుకే వందనాలయ్యా. ఈరోజు నా తండ్రి మధ్యాహ్నం ప్రారంభమవుతున్న సంఘ కొడుకును, సాయంత్రం సంధ్యాస్తుతి కొడుకును కూడా నాయన నీ కృప పాదాలకు అప్పగిస్తూ ఉన్నాం. నీ ఆత్మ సంచారం, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దీవెనకరంగా మార్చమని, ఏ కీడులో ఏ శోధనలు వాటిల్లకుండా అయ్యా నీ సన్నిధి మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి దావిజయంలో ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారికి నాయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కృప చూపించమని, కూడిచ్చిన దావిజయంలో కుటుంబాలను ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు. ప్రార్థనలు నడిపించినటువంటి పాస్టర్ సువన్ రాజు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట సహోదరు ఆనంద్ పాల్ వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, కూడి వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మరో పాట పాడుకుంటూ దేవుడి నామమును మహిమపరుద్దాం. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషం
ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రేమార నిన్ను చూడని జిడ్డుదైన గాలి కన్నా మధురమైనది ఆయన ప్రేమ అతి సుందరమైనది ఆయన రూపం మరువలేనిది జిడ్డు తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటు తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకి ఎదుట నీ వెలుగులో నీవే నా మనసులోన నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకి ఎదుట నీ వెలుగులో నీవే నా మనసులోన నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే మాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే మాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రేమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నామయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా మేము ఆశతో ఉన్నామయ్యా హల్లెలూయా మంచి చక్కని పాట పాడి ప్రభుని మాయపరచినటువంటి సహోదరు ఆనందాలు ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మనం జరిగించుకుందాం.
యూడబ్ల్యూపిఎఫ్ ప్రెసిడెంట్ సిస్టర్ మేరీలత గారు ఉన్నారు. సహోదరి వచ్చి మనకు మధ్యలో ఈరోజు జరిగేటువంటి 3 ప్రోగ్రామ్స్ కూడా జయకరంగా జరిగించబడలాగున ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనలు గొప్పవాడా, క్రియలు ఎందు గొప్పవాడా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యములను చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు ప్రభా, నమ్మదగిన సహాయకుడుగా ప్రభా, ఈ 2025వ సంవత్సరము ప్రభా, అయా ఈ 11వ మాసములో ప్రభా, నీ ప్రియ దాసుని హృదయములో పొందుపరిచిన ప్రణాళికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అయా నిశ్చయముగా మీరు దాటిపోని దేవుడుగా ప్రభా, అయా ఈ సువార్త సప్తాహములో ప్రభా, అయా మీరు నడిపిస్తున్న రీతి కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాను. అయా మా ప్రియులైన అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా పిబి రవిప్రసాద్ అయ్యగారికి మంచి ఆరోగ్యమును శక్తిని మీరు దయచేయండి ప్రభా. ఈ 7 రోజులు ప్రార్థన ద్వారా ప్రభా, మా సంఘాలు దీవించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకను మీ దాసుని హృదయములో అనేకమైన మంచి తలంపులు, ఆలోచనలు ప్రభా, అయా మీరు పొందుపరిచి ఉన్నారని విశ్వసిస్తున్నానయ్యా. యూపీఎఫ్ని ప్రభా, అయా ఎంతగానో అయ్యా మధురముగా నడిపిస్తున్న రీతి కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాను. అయా నిత్యముగా ప్రభా, ఇంకను ప్రభా ముందున్న సంవత్సరములు కూడా అయా 26 వసంతాలే కాదు ప్రభా, ఇంకను ప్రభా ముందున్న సంవత్సరాలంతట్లో నీ నామ మహిమార్థమై ప్రభా యూపీఎఫ్ను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ స్తోత్రాలు అయా. ఉదయకాలముని ప్రభాత స్తుతి ఆరాధన ప్రభా మీరు ఘనముగా, క్రమముగా, మర్యాదగా మీరు జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలయ్యా. అయా మధ్యాహ్న కాలము సంఘారాధనలో మీరున్నందుకు మీ స్తోత్రాలు అయా. సాయంకాలము సంధ్యాస్తుతిని మీరు అయ్యా ఘనముగా జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలయ్యా. అయా ముగింపు కూడిక ఆశీర్వాద కారణముగా మీరు జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. 7 దినములకు కూడా అయా నీ ప్రియ బిడ్డలు కమిటీ వారందరూ కూడా అయా ఎంతో ప్రయాసతో ప్రభా చేసి ఉన్న ప్రభా అయా ఈ ప్రార్థన కూడికలను ఇంకను నిండారుగా మీరు దీవించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను అయా. దీని అందు ప్రయాసపడిన రీతిగా ప్రభా బిడ్డల జీవితంలో ప్రతిఫలమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయా. మీ స్తోత్రాలు అయా. నిశ్చయముగా ప్రభా ఈ దిన కూడిక అంతటిని మీరు ఘనముగా మీరు జరిగించమని అయా. ప్రత్యేకంగా ఈ ప్రభాత స్తుతి ఆరాధన అయ్యా హోస్ట్ చేసినయ్యా అయా ప్రియులైన అయ్యా అన్నయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయా. మంచి ఆరోగ్యాలతో మీరు నింపండి. వదినమని మీరు దీవించండి అయా. ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి ప్రభా. మీ స్తోత్రాలు ఆనంద్ పాల్ గ్రేసిని మీరు దీవించండి అయా. బిడ్డల జీవితంలో నిన్ను నమ్మి ప్రభా జీవిస్తుండగా అయా మీ సంతోషముతో బిడ్డలు మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. మరోసారి కూడి చేరి వచ్చిన దైవ సేవకులందరినీ ప్రభా అయా మీ ప్రశస్తమైన హస్తములకు అప్పగించుకుంటూ రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకొచ్చి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థనలు నడిపించినటువంటి యూడబ్ల్యూపిఎఫ్ ప్రెసిడెంట్ మేరీలత గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాస్టర్ సురేష్ గారు వచ్చి పాడాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానం పలుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు.
పడిపోయిన చోటే నిలబెట్టువాడు, గణపరచువాడు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే
శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలవు నా స్థితి మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. మంచి చక్కని పాట పాడి ప్రభువుని మాయపరిచినటువంటి పాస్టర్ సురేష్ గారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ ఇషా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈరోజు ప్రోగ్రాం హోస్ట్ చేసినటువంటి యూపీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బంకా జోసెఫ్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమగల తండ్రి, దయామయ, నీకు వందనాలు, స్తుతులు ప్రభువా. వేకువజామునే ఈ సువార్త సప్తాహం అనే ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడానికి ఇటు ధన్యతని అనుగ్రహించినందుకు నీకు వేలలేని వందనాలు, స్తుతులు ప్రభువా. మరి ముఖ్యంగా ఈ దినము ఈ సువార్త సప్తాహం అనే కార్యక్రమంలో అయ్యా పొగులు కొడుక ఆరాధనలో మీరు మాకు తోడే నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షుడు నడిపించండి ప్రభు. మధ్యాహ్న కార్యక్రమంలో కూడా మీరే తోడు నడిపించండి ప్రభు. అయ్యా సంధ్య విరాగంలో కూడా మీరే తోడు నడిపించండి అయ్యా. ఈ దినమున హోస్ట్ చేసిన బంకా జోసెఫ్ గారిని మీకు జ్ఞాపకం చేసుకుంటాను. వారి సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వాదాలతో నింపి నడిపించండి ప్రభు. సంఘంలో అనేక మంది కొత్త వారు నడిపించబడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొత్త వారు నడిపించండి ప్రభువా. అయ్యా అనేక బిడ్డలు నశించిపోతున్నారు తండ్రి. ఈ గాంధీ నగర్లో అనేక బిడ్డలు నశించిపోతున్నారని మీరు గుర్తెరిగి మందిరం ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు. ఈ మందిరంలో అనేక బిడ్డలు చేర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరునూ నశించకూడదు తండ్రి.
అయ్యా మీరు ఎక్కి రమ్మన్నప్పుడు అయ్యా కొన్ని ఆత్మలైనా ఈ సంఘంలో నుంచి తీసుకెళ్లే దాంట్లో అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తుతులు ప్రభువా. అయ్యా ఈ సంఘ కార్యక్రమంలో ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షుడు నడిపించండి ప్రభువా. ఒక క్రమమైన భక్తితో నడిపించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. అయ్యా బంగా జోసెఫ్ గారిని దీవించండి, వారి పరిచర్యను అయ్యా ఆయా ప్రాంతాలు వెళ్తుండగా మంచి అయా ప్రయాణములు మీరు తొలగించండి, మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించండి ప్రభువా. మీరే అయ్యా ప్రయాణంలో అయా స్థలంలో మీరు బహుబలంగా వాడుకోండి తండ్రి. మీరే ఆశీర్వాదకరంగా వాడుకోండి నాయన. ఒక అద్భుతం జరిగించండి నాయన. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. గొప్ప మేలు అనుగ్రహించండి ప్రభు. అయ్యా దేవజనరాలు మీకు జ్ఞాపకం చేసుకొని తండ్రి, మంచి ఆరోగ్యము, శక్తిని, బలము అనుగ్రహించండి తండ్రి. అయ్యా అక్కడ ప్రార్థన చేస్తున్నారు, అక్కడ స్వస్థతలు, ఒక అద్భుతం జరిగించండి ప్రభు. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు దీవించండి, వారి చదువుల్లో మంచి జయ జీవితంతో నింపి నడిపించండి నాయనా. ఎక్కలేని ఎత్తైన అయ్యా శిఖరానికి ఎక్కించండి నాయన. మీరే సహాయం చేసి నడిపించండి, ఒక మేలు అనుగ్రహించండి ప్రభు. సంఘాన్ని, సంఘ బిడ్డలను అయ్యా గొప్ప స్థితిలో ఉంచి నడిపించండి ప్రభు. ఈ సంఘాన్ని ప్రోత్సహించే వారు లేవనెత్తండి, పరిచారకులు లేవనెత్తండి. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. ఈ యొక్క ఈ యొక్క కూడికను సువార్త సప్తాహు అనే ఆరాధన మీకు జ్ఞాపకం వేసుకుంటారు, వేకుజంన ఆరాధన మీకు జ్ఞాపకం వేసుకుంటారు. వస్తున్న వారు సకాలం నడిపించండి నాయన. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. ఈ యొక్క దర్శనం కన్నా అయ్యా రవిప్రసాద్ అయ్య గారు మీకు జ్ఞాపకం వేసుకొని తండ్రి, మంచి ఆరోగ్యము, శక్తిని, బలం అనుగ్రహించండి. శరీరాన్ని తీసివేయండి తండ్రి. ఎంతగానో ఈ యొక్క యూపీఎఫ్ కోసం ఎంతగానో అయ్యా ప్రయాసపడుతున్నారు తండ్రి. అయ్యా 7 దినాలు ఎంతగానో ప్రయాసపడినారు తండ్రి. మంచి ఆరోగ్యము, దాని దగ్గర ప్రతిఫలము రవిప్రసాద్ అయ్య గారికి దయచేయండి, యూపీఎఫ్కి దయచేయండి తండ్రి. యూపీఎఫ్లో ఉన్న సేవకులందరినీ దీవించండి, ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. సంఘాలను దీవించండి, సంఘ బిడ్డలు దీవించండి, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన నడిపించినటువంటి పాస్టర్ సహకారి ప్రభు నామములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం. సిస్టర్ అరుణ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి వెనుకున్నటువంటి వారిని కొంచెం ముందు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. గౌరవనీయులు పెద్దలకు నా వందనాలు, సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా వందనాలు. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా.
సహోదరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య నుండి పాస్టర్ జాన్ పాల్ గారు వచ్చి ఇప్పటి వరకు జరిగినటువంటి సువార్త సప్తాహం అనేటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమంలో ఆ రోజులు దేవుడు జయకరంగా జరిగించిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క 7వ దినం జరిగేటువంటి ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా జయకరంగా జరిగించబడలాగున అన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు కొనసాగుతాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు. మా ప్రియులు దైవజనులు ప్రభా రవిప్రసాద్ అయ్య గారిని తండ్రి మీరు ప్రేమించి తనకిచ్చిన దర్శనాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తనకిచ్చిన దర్శనాన్ని తండ్రి మీరు నెరవేరుస్తున్నందుకు దేవా నీకు వందనాలు. మీరిచ్చిన దర్శనం కనుక ప్రభువా ఎక్కడ నా తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా మీ నామానికి మహిమకరంగా నా తండ్రి ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగిస్తున్నందుకు తను మీ స్తోత్రాలు. సువార్త నా తండ్రి సప్తాహం అనే కార్యక్రమాలు ప్రభువా నిర్వహించుకోవటానికి తను మీరు చూపించిన ప్రేమ కొరకు మీకు వందనాలయ్యా. 6 దినాలు ప్రభా అయ్యా ఎక్కడ ఏర్పాటు చేశారో నాయన అయ్యా అన్ని ఏర్పాట్లను తండ్రి ఘనంగా మీరు జరిగించారు. అద్భుతంగా నా తండ్రి ప్రతి కార్యక్రమాన్ని ప్రభా నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు తను మీ స్తోత్రాలయ్యా. ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క దేవజనుల్ని, వారి సంఘాలని, వారి కుటుంబాలను తను మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నామని తనకి వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి ఈ చివరి రోజు నా తండ్రి అయ్యా ఏర్పాట్లన్నింటిలో ప్రభా మీరు తోడుగా ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. అలాగే నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా దైవజనులు ప్రభా జోసఫ్ గారిని తను మీరు ప్రేమించి అయ్యా వారు నా తండ్రి ఏర్పాటు చేసుకోవడానికి ప్రభా మీరు చూపించిన ప్రేమ కొరకే మీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమం నా తండ్రి కొనసాగుతుండగా తండ్రి రావాల్సిన దైవజనులందరూ కూడా నడిపించండి అయ్యా. అద్భుతంగా నా తండ్రి జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ చివరి దినాన్ని ప్రభా 3 కార్యక్రమాలు కూడా ప్రభా మీరు ఆశీర్వదకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వందనాలు. ప్రతి ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ నామానికి మహిమకరంగా తండ్రి జరిగించండి అయ్యా. పాటలు పాడుతున్న బిడ్డలను తండ్రి మీరు అభిషేకించండి. ప్రార్థిస్తున్న బిడ్డలను ప్రభా మీరు దైవ సేవకుల ప్రభా మీరు అభిషేకించండి. అంతేకాదు నాయన వాక్యం అందిస్తున్న దైవ సేవకులు కూడా నీ ఆత్మ నింపి బలపరిచి అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా రావాల్సిన దైవజనులను కూడా సకాలంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు జరిగిస్తున్నందుకు తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దైవజనులు ప్రభా రవిప్రసాద్ అయ్య గారికి నాయన మంచి ఆరోగ్యాన్ని తండ్రి దయచేయండి. ఎలాంటి బలహీనత లేకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ దైవజనులు ప్రభా ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా. అయ్యా తనకు తగిన అయ్యా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామని తనకు వందనాలు. అలాగే నా తండ్రి కమిటీ సభ్యుల కొరకు నేను ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఆఫీస్ బ్యారర్స్ కొరకు నేను ప్రార్థిస్తున్నాము. అలాగే నా తండ్రి ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ నేను ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా. వారిని కూడా మీరు బలపరచండి. అద్భుతంగా నా తండ్రి అయ్యా వారికి అనుగ్రహించిన పరిచర్లు వారి తండ్రి బలముగా వాడబడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వందనాలు. నీకే మహిమకరంగా ప్రభా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు జరిగిస్తున్నందుకు మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుంటున్నందుకు తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కూడి వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ స్తోత్రాలు అయ్యా. ఈరోజు ఏర్పాటు చేసుకున్న దేవజనులను బట్టి అయ్యా, వారి కుటుంబాన్ని బట్టి అయ్యా, వారి పరిచయం బట్టి నన్ను మీ స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక ప్రార్థన నడిపించినటువంటి పాస్టర్ జాన్ పాల్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట సహోదరి సంగీత స్టెల్సర్ గారు వచ్చి పాడాల్సిందిగా ప్రభునామములో ఆహ్వానం పలుకుతున్నా. హల్లెలూయా. మాటలలో
చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కల్వరిలో త్యాగమాయెను నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కల్వరిలో త్యాగమాయెను తన ప్రేమ వర్ణనాతనం తన జాలి వర్ణనాతనా తన ప్రేమ వర్ణనాతనా తన జాలి వర్ణనాతనా చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు
చక్కని పాట పాడి ప్రభువుని మహిమపరిచినటువంటి సహోదరికి ప్రభు నామ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రవి గారు వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ బంకా జోసెఫ్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాం. రవణ రండి. ఈ సమయంలో ఈ దిన వర్తమానికులుగా ఉన్నటువంటి యూపీఎఫ్ పూర్వ సెక్రటరీ గారు అయినటువంటి పాస్టర్ రాజశేఖర్ వేజండ్ల గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. స్టేజ్ మీదకి రండి. అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. మనందరం కూడా కలిసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగల తండ్రి, మహిమగల నాయన, ప్రేమగల పరిశుద్ధమైన గొప్ప తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునివైన సర్వశక్తి గల తండ్రి, మీ బంగారు పరిశుద్ధ పాదములకు నజరేయుడైన యేసయ్య మహిమగల నామంలో తండ్రి స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాము నాయన. అయా, ఈ ఉదయ కాలమున మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాము, ఘనపరిచి ఆరాధిస్తున్నాము. ప్రత్యేకముగా నాయన మీ దాసులు, మీ పిల్లలు తండ్రి నాయన ప్రసాదన గారికి మీరు ఇచ్చిన దర్శనము, సువార్త సప్తాహ అనే ఈ యొక్క గొప్ప కార్యక్రమమును అయా తండ్రి ఈ ప్రియ సంఘంలో మీరు జరిగించుచు ఉన్నందు కొరకై వందనాలు నాయన. మీకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సంఘంలో నిర్వహించబడుచు ఉండగా సంఘ కాపరి నాయన మీ దాసుల కొరకును, వారి కుటుంబం అంతటి కొరకును, అయా సంఘం అంతటి కొరకును వేడుకొని మీ పాదముల చెంత కలిసి మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా, మీ కుమారుణ్ణి మీరు దీవించండి. తల్లి గర్భంలో రూపొందించక ముందే మీరు ఎన్నుకొని మీ పరిచర్యకు నియమించిన గొప్ప దేవుడవు నాయన. అయా, మీ కుమారునికి కావలసిన ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన సమస్త విధములైన తండ్రి అభిషేకమును, దీవెనను, బలమును ఇంకను కూడా మీరు దయచేయండి. కుటుంబం అంతటిని కూడా ఆ రీతిగా ఎత్తి పట్టుకునండి నాయన. బిడ్డలను మీరు దీవించండి. అలానే తండ్రి సంఘం అంతటి కొరకై వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఓ తండ్రి, సంఘమును మీతో కూడా నాయన మీ యొక్క బిడ్డతో ఉంచండి, బలపరచండి. అనేక మందిని తండ్రి మీ యొక్క శిష్యులనుగా స్థిరపరిచే ఆ గొప్ప కార్యక్రమంలో నాయన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి. మీ రాకడే సమీపిస్తూ ఉండగా తండ్రి మీ బిడ్డలను తండ్రి ఆ గొప్ప పరిచర్యలో నడిపించండి. 4 దిక్కులకు కూడా విస్తరింపచేయండి. ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మరొకసారి మీ సేవకులముగా మేమందరము కలిసి ప్రార్థిస్తూ మీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. 2, 3 తండ్రి ఏదైతే మేము నాయనా ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే పరలోకమందున్న నా తండ్రి ద్వారా అది మీకు అనుగ్రహించబడునని మీరు సెలవిచ్చారు నాయన. ఆ మాట ప్రకారము కలిసి ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తూ ఉండగా వారిని దీవించండి. అంతము వరకు కూడా మీ కుమారుడు నాయన యూపీఎఫ్ తో కలిసి నడిచి అయా గొప్ప కార్యములను అనుభవించుటకు, సాధించుటకు కృపదాయి చేయండి నాయన. మరియు ఈ యొక్క సప్తాహ, సువార్త సప్తాహను, ఈ గొప్ప నాయన కార్యక్రమమును ఇంకను కూడా దీవించండి, ఆశీర్వదించి నడిపించండి. ఇన్ని దినాలు క్షేమకరముగా, దీవెనగా మీరు జరిగించినందుకు కొరకై వందనాలు. మరొకసారి మీరే సమస్తమును దీవించి నడిపించి మహిమ పొందమని స్తుతిస్తూ మహిమ చెల్లిస్తూ కూడి వచ్చిన మాలో ప్రతి ఒక్కరిని నాయన మీ సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను కూడా నిండుగా దీవించి నడిపించి మీరు నిరంతర మహిమ పొందమని స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవ మీకు నాయన ఈ స్తుతి ప్రార్థన మీ ప్రియ అద్వితీయ కుమారుడగు నజరేయుడైన యేసయ్య నామంలో స్తోత్రములు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన ప్రియులకు వందనాలు. ప్రార్థించినటువంటి దేవసేవకులు ప్రభు నామములు వందనాలు. ఈ సమయంలో యూపీఎఫ్ ఆర్గనైజింగ్ మెంబర్ పాస్టర్ మొరార్జీ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. సహజంగా మన సంఘాల్లో సంఘబిడ్డలు ఎక్కువగా పాటలు పాడుతూ ఆయన ఆరాధిస్తూ ఉంటారు, మనం వారిని ప్రోత్సహిస్తూ ఉంటాం. కానీ
ఈ యొక్క సువార్త సప్తాహంలో భాగంగా అనేక మంది సేవకులు ప్రార్థించడానికి, ఈ విధంగా పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మయంపరచడానికి చక్కని సువార్త సప్తాహం అనే వేదిక ఎంతో అద్భుతమైనటువంటిది. ఈ సమయంలో అందరూ కూడా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మయంపరుస్తూ ఈ యొక్క పాటను పాడుతుండగా దైవ సేవకులు అందరం ఏకీపిద్దాం. సమయం ఇచ్చిన దైవ సేవకులకును అధ్యక్షుల వారికి ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నామండి. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము, ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేదయ్యా ఈ భాగ్యము, తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూళి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు కలిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. దేవుడిచ్చేటువంటి అవకాశములు, ఆశీర్వాదములు మనం ఎప్పుడు ఊహించలేని ఉంటే దేవుడి మన పట్ల గొప్ప కార్యం చేయగలడు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా, నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను సంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను సంకనెత్తుకుంటావు, సంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి
నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అగ్నిబిలముకై పరుగెత్తి నాడుగులనే గమనించి దివ్య మార్గములు నన్ను నడుపుతున్నావు. అగ్నిబిలముకై పరుగెత్తి నాడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను నడుపుతున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. నాకు స్థలమునిచ్చావు. ఊహించలేదయ్యా ఈ భాగ్యము, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూళి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు కలిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూళి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా అండి. చక్కని పాట పాడినటువంటి పాస్టర్ మొరార్జీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఆర్గనైజింగ్ మెంబర్స్ వచ్చి ఆరాధనలోకి నడిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. టీమ్ 1. మంచిది. సమయంలో ఆరాధనలోకి వెళ్ళబోయే ముందుగా మన మధ్య ఉన్నటువంటి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రెవరెండ్ ప్రభుసేవ గారు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు జరిగినటువంటి 6 రోజుల యొక్క సువార్త సప్తాహంలో భాగం జరిగించినటువంటి కార్యక్రమాలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ 7వ దినం జరగబడేటువంటి 3 సెక్షన్స్ కొరకు కూడా దేవసేవకులు ప్రార్థన చేస్తారు. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన దైవజనులందరికీ నిండు వందనాలు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సువార్త సప్తాహ కార్యక్రమం ఘనంగానో దేవుని నామానికి మహిమితంగానో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. కనికన పూర్ణమైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు దేవుడవు, మేము మనుషులము. నాయన ఆకాశం నుండి మమ్మల్ని పారదోస్తున్నావు. అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మాకు ఏ సమయంలో ఏది కావాలో అన్నీ కూడా మాకు సమకూరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభా. సమస్తమును ఎరిగిన వాడు గనక నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తూ అన్నిటికీ ప్రభా మీరు సమాధానం ఇస్తున్నారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన బంక జోసెఫ్ గారి నాయన మందిరంలో మేమందరము కూడి ఉదయకాలపు నాయన ఆరాధన మీ సన్నిధిలో జరిగిస్తూ ఉండగా నాయన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నీ ఘనమైన నామానికి మహిమయుతంగా అన్ని కార్యక్రమాలు జరిగించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. దైవజనులు ప్రభా నిలబడి నీ సువార్తను అందించడానికి సంసిద్ధపడుతూ ఉండగా నాయన నీ కుమారుని అభిషేకించి వాడుకోండి
నాయన ఘనమైన నీ నామానికి మహిమతిగా మాకు అవసరమైన శ్రేష్టమైనటువంటి మాటలను మాకు అందించమని, మీ నామమునకే మహిమ తెచ్చుకోమని, ఇంకా జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించమని, సహాయం చేయమని, మహిమా ఘనత ప్రభావాలను మీకే చెల్లిస్తూ మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచు ప్రార్థన చేస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దేవ సేవకులు ప్రభు నామములు వందనాలు. మన మధ్యలో యూపీఎఫ్ ఫౌండింగ్ సభ్యులు బిషప్ రబ్బా విక్టర్ పాల్ గారు ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సమయంలో యూపీఎఫ్ ట్రెజరర్ గారు అటువంటి పాస్టర్ లూకా గారు వచ్చి ఒక ప్రత్యేక పాటను పాడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. తర్వాత ఆర్గనైజర్ మెంబర్స్ సిద్ధంగా ఉండండి, ఆరాధనలోకి సాగిపోతాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేరుకుడి వచ్చిన దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రకు, మరి వేదికను అలంకరించిన పెద్దలకు, అధ్యక్షుల వారికి నా హృదయపూర్ణ వందనాలు తెలియజేస్తున్నా. ఓ పాడి ప్రభు నామాన్ని గణపరుచుకున్నాం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. చూడనా ఊరకనే నిలచి పరాక్రమ కార్యమును పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. విమోచన గానము నీవే
స్తోత్రం స్తోత్రం. కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిండినే